హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ రోజు మనం 1986 లో సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన జనరేషన్ లో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరు. చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి పోటీ ఇచ్చినటువంటి మాస్ హీరో కృష్ణ గారే. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో అతి తక్కువ సినిమాలతో కెరీర్ బిగినింగ్ లోనే భయానికి గురి చేశారు నరసింహం బాలకృష్ణ గారు. ఇక కెరీర్ మొదట్లోనే కృష్ణ గారి లాంటి హీరోతో ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సార్లు పోటీ పడ్డారు. అలా 1986 లో మరోసారి వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ అనేది జరిగింది. ముందుగా 7th ఫిబ్రవరిన ఆడియన్స్ ముందుకు వచ్చింది నిప్పు లాంటి మనిషి సినిమా. యాక్షన్ ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా నటించగా ఆయనకి రాధా హీరోయిన్ గా నటించారు. ఇక శరత్ బాబు ఒక కీలకమైనటువంటి పాత్రలో నటించారు ఈ సినిమాలో. ఎస్బి చక్రవర్తి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి మ్యూజిక్ ని అందించడం అనేది జరిగింది. ఇక 1983లో రిలీజ్ అయినటువంటి బాలీవుడ్ ఫిలిం ఖయామత్ సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్ గా వచ్చింది ఈ నిప్పు లాంటి మనిషి సినిమా. అప్పటికే బాలకృష్ణ గారు సూపర్ స్టార్ గా మారిపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అనేవి నెలకొన్నాయి. అండ్ భారీ అంచనాల మధ్య ఎంతో భారీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ హంగామాతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పటికి టాలీవుడ్ లోనే నెవర్ బిఫోర్ హైప్ తో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఈ సినిమా కూడా 80s లో అలాంటి సినిమానే. ఇక ఈ సినిమాకి డైలాగ్స్ ని సత్యానంద గారు అందించగా సినిమాటోగ్రఫీని ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించడం అనేది జరిగింది. శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో ఎంతో భారీగా ఈ సినిమాని నిర్మించారు మేకర్స్. అంతే భారీ అంచనాలతో 7th ఫిబ్రవరి 1986 లో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. టాక్ అనేది బిలో యావరేజ్ గా వచ్చింది ఈ సినిమాకి. ఎందుకంటే అప్పటికే టాప్ స్టార్ గా మారినటువంటి బాలకృష్ణ గారి ఇమేజ్ కి ఈ సినిమా సరితూగలేదు. అయినా సరే ఆయన స్టార్ పవర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా సరే కలెక్షన్స్ పరంగా సూపర్ డూపర్ కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా. ఈ సినిమాలో పాటలు కూడా ఆ టైంలో మంచి సక్సెస్ ని సాధించాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా పర్వాలేదు అనిపించుకున్నటువంటి ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ పరంగా బిలో యావరేజ్ అయినా సరే కలెక్షన్స్ పరంగా హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలకు వస్తున్నటువంటి కలెక్షన్స్ కి ఈ సినిమా యావరేజ్ స్టాక్ తో తెచ్చుకున్నటువంటి కలెక్షన్స్ అనేవి ఈక్వల్. అలాంటి భీకరమైన బాక్స్ ఆఫీస్ స్టామినాని కెరీర్ బిగినింగ్ లోనే సాధించి చరిత్ర క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా బాలకృష్ణ గారికి 25వ సినిమా. అంటే హీరోగా ఆయన కెరీర్ లో ఇది 25వ సినిమా కాగా ఆయనకి ఇది ఒక మైలురాయి అనే చెప్పాలి. అయితే ఈ మైల్ స్టోన్ మూవీ అనేది ఆయన కెరీర్ లో యావరేజ్ గా నిలిచినా సరే కలెక్షన్స్ పరంగా కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వచ్చిన వారం రోజులకి ఫిబ్రవరి 14, 1986 సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి బ్రహ్మాస్త్రం సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ టైం కి కృష్ణ గారు అంతగా ఫామ్ లో లేరు, బాలకృష్ణ గారు బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. అయితే బాలకృష్ణ గారికి పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది కొంతవరకు రిస్క్ అని ఆయనకి చాలా మంది శ్రేయోభిలాషులు అనేది కృష్ణ గారికి చెప్పడం జరిగింది. అయితే కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ కావడంతో అవేవి పట్టించుకోకుండా బాలకృష్ణ గారి సినిమాకి పోటీగా నిప్పు లాంటి మనిషి రిలీజ్ అయిన వారం రోజులకే ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా విశేషాల విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్ గా నటించగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కీలకమైనటువంటి పాత్రలో నటించారు. ఈ సినిమాకి కూడా చక్రవర్తి గారే మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. ఈ సినిమాలోని ఫ్యూ సీక్వెన్సెస్ అనేవి కన్నడ ఫిల్మ్ అయినటువంటి చాణక్య అనే సినిమాపై ఆధారపడి చిత్రీకరించడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాకి కూడా సత్యానంద్ గారే డైలాగ్స్ అందించగా ఈ సినిమాని జి రామ్మోహన్ రావు గారు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించడం అనేది జరిగింది. ఈ సినిమాని డి కాశీ విశ్వనాథరావు ప్రొడ్యూస్ చేయగా కోటగిరి గోపాలరావు ఎడిటింగ్ చేయడం అనేది జరిగింది. ఇక విఎస్ఆర్ స్వామి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా శ్రీ ధైర్యలక్ష్మి పిక్చర్స్ అనే బ్యానర్ లో ఎంతో భారీగా నిర్మించారు ఈ సినిమాని.
ఇక 14 ఫిబ్రవరి 1986 లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. కృష్ణ గారికి నటుడిగా మరింత పేరుని తీసుకొచ్చింది ఈ సినిమా. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ గారి నిప్పులాంటి మనిషి సినిమా తాకిడికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవలేకపోయింది. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగలిగే పొటెన్షియాలిటీ ఉన్నా సరే బాలకృష్ణ గారి సినిమాతో పోటీ పడలేక ఈ సినిమా కేవలం జస్ట్ హిట్ సినిమాగానే సరిపెట్టుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ముందుగానే కృష్ణ గారి శ్రేయోభిలాషులు ఆయనకి చెప్పిన విధంగా ఈ సినిమాని కొంతవరకు లేట్ గా రిలీజ్ చేసి ఉండుంటే, ముఖ్యంగా బాలకృష్ణ గారితో బాక్స్ ఆఫీస్ క్లాష్ అనేది లేకుండా రిలీజ్ చేసి ఉండుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధించి ఉండేది. ఇంకా పెద్ద విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు బాలకృష్ణ గారి నిప్పులాంటి మనిషి సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడంతో ఈ సినిమా ఊహించినంత సక్సెస్ ని సాధించలేకపోయింది. ఇదో రకంగా బాధాకరమైన విషయం అనే చెప్పాలి కృష్ణ గారి అభిమానులకి. బాలకృష్ణ గారి సినిమా వల్ల కృష్ణ గారి సినిమా ఎఫెక్ట్ అయ్యి నష్టపోవడం అనేది ఇదేమీ మొదటిసారి కాదు. అంతకు ఒక సంవత్సరం ముందే 1984 డిసెంబర్ లో దొంగలు బాబాయ్ దొంగలు సినిమాతో బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమాతో పోటీ పడ్డారు కృష్ణ గారు. అయితే బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో దొంగలు బాబాయ్ దొంగలు సినిమాని చాలా థియేటర్స్ లో తీసేయడం అనేది జరిగింది. ఆ టైంలో కూడా కృష్ణ గారు బాలకృష్ణ గారి స్టార్డమ్ తో అండ్ ఆయనతో వచ్చినటువంటి బాక్స్ ఆఫీస్ క్లాష్ వల్ల నష్టపోవాల్సి వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఈ సినిమా టైంకి 1986 లో రిపీట్ అయింది. అయితే పలుసార్లు బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినాని అతి దగ్గర నుండి చూసినటువంటి కృష్ణ గారు ఆ తర్వాత నుండి కొంతవరకు భయానికి గురవడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత బాలకృష్ణ గారి సినిమాలతో అంతగా క్లాష్ అనేది రాకుండా ఆయన జాగ్రత్త పడేవారు. అయితే కంటెంట్ అనేది పక్కాగా ఉండి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పొటెన్షియాలిటీ ఉన్న ఫిల్మ్ అయితేనే బాలకృష్ణ గారితో పోటీ పడడానికి ఆలోచించేవారు కృష్ణ గారు. ఈ విధంగా కెరీర్ బిగినింగ్ లోనే సూపర్ స్టార్ కృష్ణ గారి లాంటి సీనియర్ మాస్ హీరోని తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో భయానికి గురి చేశారు నటసింహం బాలకృష్ణ గారు. ఈ విధంగా 1986 లో కేవలం వారం గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నటసింహం బాలకృష్ణ గారి నిప్పులాంటి మనిషి అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి బ్రహ్మాస్త్రం ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడగా నిప్పులాంటి మనిషి యావరేజ్ గా నిలిచినా కూడా కలెక్షన్స్ పరంగా కృష్ణ గారి సినిమాని భారీ తేడాతో అధిగమించి బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినాని చూపించింది. ఇక కృష్ణ గారి బ్రహ్మాస్త్రం సినిమా హిట్ టాక్ తో కూడా సరైన సక్సెస్ ని సాధించలేక జస్ట్ హిట్ మూవీగా నిలిచింది. కంటెంట్ అనేది పక్కాగా ఉండి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పొటెన్షియాలిటీ ఉన్న ఫిల్మ్ అయితేనే బాలకృష్ణ గారితో పోటీ పడడానికి ఆలోచించేవారు కృష్ణ గారు. మరి వీళ్ళిద్దరి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని అండ్ ఈ సినిమాలపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.